చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు కోర్టు వార్డు నందు కాదర్ భాష మహిళ వాళ్ళ సమక్షంలో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ పాల్గొని చాలా గ్రాండ్గా కేక్ కట్ చేసినాము. ఈరోజు ఆయన మన ఎమ్మెల్యేగా నిలబడి మన ఫరూక్ గారిని గెలిపించి ఆయనకు మంచి గిఫ్ట్గా ఇస్తామని కూడా కోరుకుంటున్నాను. అందరూ తప్పగా ఆయనను గెలిపించి ఆయన గిఫ్ట్ ఇవ్వాలని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరినీ మనం చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినంగా సందర్భంగా మా 4వ వార్డులో మన కాదర్ భాష వహిదా గారి ఆధ్వర్యంలో మేము జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ఆయన మరెన్నో జన్మదిన ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ గారు, గారెడ్డి శబరి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వాళ్ళందరికీ మన 4వ వార్డు తరఫున ప్రతి ఒక్క మనిషి కృషిగా బాగా పనిచేసి వాళ్ళందరినీ భారీ మెజార్టీ మన వార్డు తరఫున ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. అందరూ కలిసిమెలిసి చేసుకుంటున్నాము. వార్డు సభ్యులు అందరూ కలిసిమెలిసి చేసుకుంటున్నాము. ఇదే విధంగా ఇటువంటి జన్మదినాలు ఎన్నో ఆయన జరుపుకోవాలా. ఆయన మళ్ళీ ఆయన అందరూ మన ముఖ్యమంత్రిగా చూడాలా. ఆయన చాలా నిరూపించగలవాడు. 20 ఏళ్ళ కిందట ఆయన సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు డెవలప్ చేసినాడు.
ఇప్పుడు ఆయన అవసరం ఎంతైనా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం. అందుకని ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం మన సరిదిద్దుతాడు. తోటి కార్యకర్తలు సిబ్బుల్లా మజీదు పెద్దలందరూ సలాము కలాము అందరు పెద్దలందరూ సోహేలు షఫీవుల్లా గౌసు అందరి ఆధ్వర్యంలో 4వ వార్డులో మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు బాగా అత్యంత వేడుకగా జరుపుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన 4వ వార్డులో చంద్రబాబు నాయుడు జన్మదినం అందరూ మన 4వ వార్డు ప్రజలు అందరూ కలిసి దీంట్లో పాల్గొన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ 4వ వార్డులో చేసుకోవడం చాలా ఆనందకరంగా. అలాగే అరాచక పాలన వద్దు, అభివృద్ధి పాలన కావాలనుకుంటూ ఈరోజు 4వ వార్డు తరఫున ఉన్న ప్రజలందరూ టీడీపీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఆయనని గెలిపించుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాంలో అందరినీ సభ్యులుగా పాల్గొని చేస్తున్నారు. ఇక మీదట ఇటువంటి పుట్టినరోజులు కానీ ఆయన తర్వాత ఇటువంటి రోజు ఆయన గెలిచిన తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా నెక్స్ట్ సీఎం చేసే రోజు కూడా ఇలాంటి పండుగలు ఎక్కువ జరుపుకుంటామని చెప్పి ముఖ్యంగా అరాచక పాలన వద్దు, అభివృద్ధి పాలన కావాలనే ఉద్దేశంతో మనమందరం గెలిపించుకుంటాము. ఇందుకు 4వ వార్డు కార్యకర్తలు అందరూ సహకారాలు అందరూ కావాలని కోరుకుంటున్నాము. అలాగే చేస్తాము.